సో ఈ ఈ మధ్య 2, 3 రోజుల నుంచి కూడా ఎక్కువగా మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీకి సంబంధించి 200 కోట్ల స్కామ్ జరిగింది. ఆమె పేరును అడ్డుగా పెట్టుకొని చాలామంది పేదలు అందులో కూడా బంజారా బిడ్డలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ డబ్బులన్నీ కూడా మొత్తం లూటీ చేసిరని ఒక చర్చ. సో ఎందుకు మీరు స్పందించట్లేదు? ఎక్కడ కూడా మీరు స్పందించినట్టు కనపడలేదు. ఎందుకంటే బంజారా సేవా సంఘానికి నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్సీ ఎందుకు ఈ మంగ్లీ స్కామ్ మీద స్పందించట్లేదు? ఇప్పుడు నాకు జ్వరం వచ్చిన తర్వాత నేను ఎక్కడ పోవాలి? డాక్టర్ దగ్గరికి పోవాలి. డాక్టర్ దగ్గర పోవాలి కదా. ఉమ్, బయట బయట గాలికి తిరిగి ఎక్కడనో ఇది చేస్తే కుదరదు కదా. ఉమ్, ఇప్పుడు మంగ్లీ మా దగ్గరకు వస్తే ఆ మధుసూదన్ నాయక్ అనేటోడు ఆడు నాకు తెలుసు. ఉమ్, డబ్బులు ఇచ్చిన వాళ్ళు తెలుసు, డబ్బులు తీసుకున్న వాళ్ళు తెలుసు. ఉమ్, ఇక్కడనే తాండాలలో పంచాయతీ అవుతుంది. ఓకే. నీ హైకోర్టుల గిట్ట అంత డిసిషన్ రాదు, కానీ తాండాలలో తాండాలో పంచాయతీ పంచాయతీ అయిపోతుంది. గిరిజనులు లంబాడాలు కూర్చొని పంచాయతీ చేస్తే అది 100% ఇది అవుతుంది. ఓకే. మంగ్లీ తీసుకుందంటే మంగ్లీకి ఇది చేస్తాం. ఉమ్, ఇంకా వేరే వాళ్ళు ఇది చేసిరంటే, ఆమె మీద ఇది చేసిరంటే, ఆమె ఎక్కడనో 2 అడ్వకేట్లను పట్టుకొని ఆ అడ్వకేట్లు ఏం చెప్తారో పాపము సింగర్ కదా, బాగా ఆమెకు ఇది జనాలతోటి బాగా టచ్ చేస్తూ ఉండదు. ఉమ్, ఏదో పాటలు రకరకాలుగా వాళ్ళ సెలబ్రిటీస్ కదా. ఉమ్. నా కొడుకు పెళ్ళికి ఫ్రీలో పాడింది మంగ్లీ. మంగ్లీ. నాకు మంగ్లీని తీసుకొచ్చింది నేను కదా. ఓకే. ఇప్పుడు అంటే ఇండస్ట్రీకి పరిచయం అంటే ఎప్పుడు అప్పుడు ఆమె మీ కొడుకు పెళ్ళి ఎప్పుడైంది? ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ తోటి కొట్లాట అయినప్పుడే కదా. ఓకే. ఏది 2019 18? 18 అనుకుంటా, 17, 18లో అయింది. 17 అనుకుంటా, 17లో మ్యారేజ్ అయింది. ఉమ్, అక్కడ నేను ఇది చేసిన తర్వాత V6కి కొంత మనకు కొంత ఇది ఉంది కదా. అంటే మీ మీ V6 కొడుకు పెళ్లిలో పాట పాడిన తర్వాత అక్కడ నుంచి V6కి వెళ్ళిపోయింది. V6కి అక్కడికి నుంచి కొంత ఇది వచ్చింది. అట్లా మంగళికి నాకు రోజు ఓ నెలలో ఒకసారి డాడీ అని చెప్తుంది. నాకు డాడీ అని పిలుస్తుంది. డాడీ అని పిలుస్తుంది. మొన్న నేను మా చెల్లెకు సంబంధం చూడు డాడీ, నేను గిట్ట పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. ఉమ్, మంచిదిరా అని చెప్పిన. కానీ అన్ని శని ఉంటుంది చూడు, ఉమ్, మంచి మీద శని పడితే సక్కంగా పని చేయడు చూడు, అట్లా శని పడ్డది ఆమెకు. ఉమ్. ఇప్పటికిట మా దగ్గరకు వస్తే తప్పకుండా ఎవరు తప్పు ఇప్పుడు ఉంది, ఇంత ఎవరిది క్లోజ్నెస్ ఉంది అంటున్నారు, అప్పుడప్పుడు ఫోన్ చేసి డాడీ అని మాట్లాడుతుంటారు. మరి మీరు ఎందుకు అడగలేరు? బిడ్డ నీ మీద ఇంత మరి ప్రచారం జరుగుతుంది, నిజంగా నువ్వు ఆ డబ్బులు తీసుకున్నావా లేదా, వాళ్ళకి నీకు సంబంధం ఉందా లేదా, మీరు ఎందుకు అడగలేరు? లేదు, నేను చూస్తున్నా. ఇప్పుడే నేను మంగళికి సపోర్ట్ చేసిన అనుకో, ఉమ్, తర్వాత లేకుంటే వీళ్ళని సపోర్ట్ చేసిన అనుకో, ఓకే. ఇది కరెక్ట్ ఏందనేది ఇది వస్తుంది కదా. ఉమ్. కానీ బాధితుల పక్షానైనా మీరు మాట్లాడాలి కదా. సరే, బాధితుల మంగళ తప్పు లేకపోవచ్చు, కానీ బాధితుల్లో బంజారాలు ఎక్కువ ఉన్నారు. బాధితులు నా దగ్గరకు వస్తే నేను తప్పకుండా మాట్లాడతా. ఇప్పుడు నీ కడుపులో నొప్పి ఉంది, నాకు కడుపులో ఈడ నొప్పి ఉంది సార్ అని డాక్టర్ దగ్గర పోతే ఆయన మందులు ఇస్తాడు. ఉమ్, వాళ్ళందరికీ తెలుసు, ఓకే. వాళ్ళందరికీ తెలుసు. రాముడు నాయక్ దగ్గర వస్తే ఉమ్, సమస్య ఏదో విధంగా పరిష్కారం చేస్తాడు అనేది తెలుసు. ఉమ్, వాళ్ళు ఎవరు రానప్పుడు మనం పడిపోయి మనమే మాట్లాడితే ఒక పెద్ద మనిషి, ఒక ఎమ్మెల్సీగా చేసిన కుల సంఘాలు కాకుండా ఒక హోదాలో ఉన్న మంచిది. ఇప్పుడు ప్రభుత్వంలో నేను ఉన్నాను, అట్లా తొందరపడవద్దనే ఉద్దేశంతో రోజు నేను చూస్తున్నా. ఎవరు తప్పు ఉన్నా తప్పకుండా వాళ్ళకి ఇచ్చేస్తాం. సపోజ్ మంగ్లీ డబ్బులు తీసుకుందాం అనుకో, మంగ్లీతోటి రిటర్న్ డబ్బులు ఇప్పిస్తాం. మంగ్లీకి ఇవ్వకుండా ఈ విధంగా చేసిరనుకో, తప్పకుండా వాళ్ళ మీద ఏం చేయాలనో, తర్వాత లీగల్గా ఏం చేయాలనో అనేది చేస్తాం. మీరు మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే మంగ్లీతో మీకు పరిచయం ఉన్నది కాబట్టి, మంగ్లీ ఇట్లాంటి క్యారెక్టర్ అని మీరు నమ్ముతున్నారు? డబ్బులు తీసుకొని ఇట్లా ఫ్రాడ్ చేసే అమ్మాయి అని మీరు నమ్ముతున్నారు అసలు? నేను 50% అనుకుంటున్నా. ఓకే. వాళ్ళ అవసరాలకు ఏం జరిగిందో అది నాకు తెలియదు. వీళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ గిట్ట చెప్తారు, వాళ్ళ స్టేట్మెంట్ ఇన్నా అది కరెక్ట్గా అనిపిస్తుంది. ఓకే. ఇంత ఎక్కడికించి వచ్చింది అనేది మనం ఒకసారి పరిశీలన చేసి, మా టీం ఉంటుంది కదా, మా టీం ఉంటుంది. నేను ఏదన్నా పంచాయతీ చేస్తే నా టీంని పంపిస్తాను నేను. ఓకే. ఆ మార్కెట్లలో టీంని పంపించేసి మొత్తం గ్యాదరింగ్ చేస్తాను. సమాచారాన్ని గ్యాదరింగ్ చేసిన తర్వాత ఇది నీది కరెక్ట్, ఇది నీది తప్పు అని చెప్పే పరిస్థితిలో ఉంటుంది. ఒక బాధ్యత గల పదవి చేసి, ఒక ఎమ్మెల్సీ చేసి, ఒక మూమెంట్లో ఏది ఉద్యమ నాయకునిగా పనిచేసి, కేసీఆర్ అటువంటినే దించిన. 2 సంవత్సరాలు పదవి త్యాగం చేసి నీకు 2023లో దించుతారా అన్న దించేసినాం. అట్లనే నేను మంగళికి గిట్ట చెప్తున్నా. ఇవాళ నిన్న మొన్న ఎవరో కుల సంఘాలు పోయి ఆమెకు సినిమాలలో ఇది ఇవ్వద్దని రకరకాలుగా చేస్తున్నారు. ఇవాళ చాలామంది డబ్బులు తీసుకొని భారతదేశంకి ఇది చేసి ఇవాళ నంబర్ 1లో ఆదాని వచ్చిండు. అంబానీ ఏమో 20 ఆ దాంట్లో పోయిండు, 19లో వచ్చిండు దేశంలో.
అమ్మాయి తీసుకుని లేవచ్చు, తప్పు అయిండవచ్చు, కానీ అమ్మాయిని మనం సరిది తిప్పుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించవచ్చు. లేదన్నప్పుడు ఈమె కొంత ఇదవుతుంది, కొంత పాపులర్ అవుతుంది, ఏదో డ్యామేజ్ చేయాలనేది అటువంటి కుట్ర ఉందా, తప్పకుండా వాళ్ళని ఇది చేస్తాం. కానీ ఈ 200 కోట్లు అంటారు, అంటే ఒక్కొక్కరు 80 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. సో చాలా దారుణంగా ఉన్నది. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటలేదు ఈ కేసు విషయంలో? ఎందుకంటే దగ్గర దగ్గర 100-200 కోట్లు అంటే ముచ్చట కాదు కదా. అందరు నిరుపేద కుటుంబాలే, బంజారాలు, ఎస్సీలు, బీసీలు. ప్రభుత్వానికి ఏముంటుందండి, ప్రభుత్వం ఎందుకు ఇది చేసుకుంటుంది? 200 కోట్ల రూపాయలు తీసుకుంది, పోలీసు వాళ్ళు సమాచారం ఇస్తారు, ఇది కరెక్ట్ అన్నప్పుడు యాక్షన్ తీసుకుంటాం. ఓకే, అది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎక్కడ ఏమైందని. మా దగ్గర నార్కో టెస్ట్ ఉంది, నా దగ్గర ఓకే, నార్కో టెస్ట్ ఉంది నా దగ్గర. మా వాళ్ళకు ఒక టీం ఉంటుంది, మాకు పంచాయతీ చేయడానికి బంజారాలో ఒక టీం ఉంటుంది, నాయక్ కార్భారీ అటువంటి నార్కో టెస్ట్ చేసేస్తాం. ఎవరు అబద్ధం ఆడుతుర్రో తేలిపోతుంది ఒక 2 గంటలల్లా, అది డిసిషన్ ఇస్తాం. ఇప్పటి వరకు రాముల్ నాయక్ వచ్చిన ఇన్పుట్స్ ఏంటి? అంటే మంగ్లీ తప్పంటారా లేకపోతే బాధితులది తప్పంటారు? ఏమంటారు మీకు వచ్చిన ఇద్దరు 50-50 అనుకుంటున్నాను నేను. వీళ్ళది తింటే వీళ్ళది మంచిగా అనిపిస్తుంది, మంగ్లీ అంటే మంగ్లీది అంటుంది. ఇద్దరిని ఒకటే దగ్గర కూర్చొని మాట్లాడితే తేలిపోతుంది. అది పంచాయతీ. ఇది నేను ఏమంటున్నా అంటే, తాండలో ఏదైతే పని మంగ్లీకి తెలుసు, ఆ బాధితులకు తెలుసు. తాండలో ఏదైతే డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్కి కట్టుబడి ఉంటారు. అటువంటి నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు నీ కులంలో పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో నీకు భయం లేకుండా నువ్వు రావాలి. నీకేం ఇది కాదు కదా, రాములు నాయక్ తెలియనోడు కాదు కదా. ఆ పిల్లలు మధుసూదన్ కానీ తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి తెలియని కాదు కదా. అన్న దగ్గర పోతే తిడతాడు, రకరకాలుగా ఇది చేస్తాడనే భయంతో రాకపోవచ్చు. ఇప్పుడు ఇదే మంగ్లీ మీద ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో, సుబ్బారావు అంటే ఆయన ఎవరైతే ఉన్నాడో, ఆ అడ్వకేట్ చెప్తా ఉన్నాడు, మంగ్లీకి చాలా మంది సెంట్రల్ మినిస్టర్లు తెలుసు, వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేస్తుంది, నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తామని బెదిరిస్తారు, నన్ను చాలా మంది ఫాలో అవుతున్నారు అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆ బాధితుల పక్షాన్ని నిలబడి అడ్వకేట్కి ఇన్ని బెదిరింపులు వస్తూ ఉన్నాయి. సుబ్బారావు అనే అడ్వకేటు తొందరపాటు చేస్తాడు. ఎమ్మెల్యే తండ్రి చేసిండని అన్నాడు. అవును, ఒక ఎమ్మెల్యే తండ్రి కూడా నాకు ఫోన్ చేయించిందని చెప్తున్నాడు. ఇప్పుడు మా దగ్గర ఎవరన్నా వస్తే మేము ఫోన్ చేస్తాం. అట్లా శ్రీశైలం ఫోన్ చేసినట్లు నాకు సమాచారం ఉంది. ఓకే, ఆయన దగ్గర ఎవరన్నా పోతే ఏముంది ఏంది అనేది చెప్తాడు. సెంట్రల్ మినిస్టర్లు ఈయనకు చేసి ఇది చేసేది కాదు. ఈయన సుబ్బారావు అనేటైనా ఒక అడ్వకేట్. ఓకే, సుబ్బారావు మంగ్లీ దగ్గర 2 అడ్వకేట్లు ఉన్నారు, భార్యాభర్తలు. ఒకటి కిషన్ చౌహాన్ అని మన సంజీవ్ రెడ్డి నగర్కు సంబంధించిన. వాళ్ళ ఎలక్షన్లో మొన్న నేను అందరితోటి ఓటు వేయించిన, రిజల్ట్ రాలేదు. కానీ ఆ కిషన్ చౌహాన్కు గిట్ట తెలుసు కదా, అన్న దగ్గర పోతే ఏదో ఒకటి అవుతుందని. వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు ఏదో ఫేమస్ కావాలని ఆమెను రానియకుండా చూస్తుండొచ్చు. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ మీరు కూడా సన్నిహితులే కదా, సో శ్రీశైలం యాదవ్ మీకు చెప్పుంటారు కదా ఎంతో కొంత ఈ కేసుకు. ఈ దాని మీద నేను అసలు డిస్కస్ చేయలేదు. నేను అనుకున్న అవగాహన ఉంది నాకు. ఓకే, సిటీలో ఇప్పుడు మంగ్లీ శ్రీశైలం దగ్గర మొన్న పోయింది, లంచ్కు పోయింది, అంత ఒక నెల రోజుల ముందు. అట్లా అన్న ఇట్లా నా మీద చేస్తారు అంటే జనరల్ గా చేస్తారు కదా, అది ఏముంది. దానికి ఒక ఎమ్మెల్యే తండ్రి నాకు ఫోన్ చేసిండు, అట్లా అది చేస్తారు, జనరల్గా చేస్తారు. ఏమైంది భయ్, ఏంది సుబ్బారావు, కూర్చొని మాట్లాడదాం, అట్లా ఏమన్నా ఉంటే అని చెప్పిండొచ్చు కాక భయపెట్టించింది ఎక్కడ ఉంది. సో ఫైనల్గా ఏం చెప్తారు అంటే, మొత్తం అంతా బంజారా బిడ్డలే ఉన్నారు. సో ఈ కేసు మీద రాముల్ నాయక్ ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఈ కేసు నేను ఇంతకు ముందే చెప్పినా కదా, ఈ కేసు అందరికీ న్యాయం జరగాలంటే ఇక్కడ తాండా పంచాయతీ అని ఉంటుంది. ఓకే, 33 జిల్లాల కెంచి కొంతమందిని పిలుస్తాం. ఒక రాములు నాయకే కాదు కదా, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ అధ్యక్షునిగా మాకు ఒక టీం ఉంటుంది. అందరినీ జిల్లాకించి ఒక మనిషిని పిలిచి ఏం జరిగింది, ఇవాళ నుంచి ఈ ప్రచారం బంద్ కావాలంటే బంద్ అయ్యింది. ఓకే, అంత కెపాసిటీ ఉన్నోళ్ళం మేము, అంత ఈజీగా ఇది కాదు. అట్లా ఎన్నో పంచాయతీలు ఎన్నో ఇది చేస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చి ఏడిచి వచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ పోతారు. ఓకే, ఇక్కడ అన్యాయం జరిగిన వాళ్ళు వాళ్ళ డబ్బులు తీసుకొని పోతారు. వసూలు చేసిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ పెట్టేసి అవి అన్నీ తీసుకొని వాళ్ళకి ఇచ్చినట్లు చేస్తాం. ఇది పరిస్థితి. రైట్. సో ఇది మొత్తం మీద మంగ్లీ వివాదానికి ఒక పులి స్టాప్ పడాలన్నా, ఈ ప్రచారం ఆగాలన్నా ఈ పంచాయతీ తండాలోనే దిగుతుంది. తండాలో కూర్చుంటేనే ఈ పంచాయతీ పోతుంది. పంచాయతీ పెద్దలు ఉంటారు. సో మాలాంటి పెద్దల్ని కలిసి ఈ పంచాయతీని ఈజీగా షార్ట్అవుట్ చేసుకోవచ్చు అనేది రాముల్ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ చూద్దాం, మంగ్లీ మాత్రం ఇప్పటివరకు కమ్యూనిటీకి సంబంధించినటువంటి
ఏ పెద్దల్ని కలిసినట్టుగా మనకు తెలియదు, ఎవరితో మాట్లాడినట్టుగా ఆమె ఎక్కడ కూడా చెప్పలేదు. బట్ చూద్దాం ఈ పంచాయతీ ఎక్కడ దాకా పోతుంది, ఏం జరుగుతుంది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.